హలో గైస్, గుడ్ మార్నింగ్. టుడేస్ టాపిక్ వచ్చేసి పెద్ది మూవీ రివ్యూకి వచ్చిన తిప్పలు. నేను ఈరోజు మార్నింగ్ పెద్ది మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను అనమాట. ఫ్లాష్ బ్యాక్. పెద్ది మూవీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఫేక్ రివ్యూస్ని, టమాటాలని, గుడ్లని చూసి మాత్రం వెళ్ళకండి. ఒక యాక్టర్ తన 100% ఎఫర్ట్స్ని పెట్టి యాక్ట్ చేయడం చూశాను. బట్ ఫస్ట్ టైం తన ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు అనిపించింది రామ్ చరణ్ గారు. సో లేవగానే ఫస్ట్ ఏ యూట్యూబర్కైనా సరే వైటీ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చెక్ చేసుకోవడం నార్మల్గా అలవాటు ఉంటుంది. సర్లే మార్నింగ్ రివ్యూ పెట్టాం కదా, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని కమెంట్స్ వచ్చాయి చూద్దామని చెప్పి ఓపెన్ చేశా. ఈ వీడియోకి వచ్చిన కమెంట్స్ చూస్తుంటే నాకు నవ్వాలో ఎడవాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా. అంటే సొసైటీలో ఎంతమంది మెచ్యూరిటీ లేని పీపుల్స్ ఉన్నారా అని అనిపించింది నాకైతే. ఎందుకు అనేది మనం కమెంట్స్ చూస్తే మీకే అర్థం అవుతుంది. ఒకసారి కమెంట్స్ చదువుతాను, చూడండి. చాలా మట్టుకు జెన్యున్ రివ్యూ ఇచ్చారు, పాజిటివ్గా చెప్పారు, బ్లాక్ బాస్టర్ అని చెప్పి వచ్చాయి మ్యాక్సిమం. బట్ ఎంత పాజిటివ్ కమెంట్స్ వచ్చాయో దానికి ఈక్వల్గానే నెగిటివ్ కమెంట్స్ కూడా వచ్చాయి. చూడండి, ఈయన ఎవరో హాట్ హ్యాకర్ అంట. ఫస్ట్ కమెంట్ ఏంటంటే పెయిడ్ రివ్యూ అంట. సిగ్గు లేదా అంతే, దానికి మించి ఏం లేదు బ్రో. ఫస్ట్ వన్, పెయిడ్ రివ్యూ అన్నందుకు నాకు హ్యాపీగానే ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ గారి మూవీకి పెయిడ్ రివ్యూ తీసుకునే రేంజ్కి అయితే నేను ఎదగలేదు బ్రో. మేబీ ఫ్యూచర్లో ఎదిగితే బాగుండు బ్రో. థ్యాంక్ యూ సో మచ్. పేటిఎం కరో అంట, నీకు కూడా సేమ్ రిప్లై బ్రో. ఎవరో విజయ్ అంట. ఈయన ఎవరో షన్ను అంట. విష్ణుప్రియ అక్క బాగున్నావా, కళ్ళు మింగినాయా బ్రో. టమాటోలు గుడ్లు ఈజ్ పర్సనల్. యా బ్రో, ఇట్స్ పర్సనల్. నువ్వు నాకు నచ్చవు, ఏం చేస్తాం బ్రో. వీలైతే అన్సబ్స్క్రైబ్ చేయి, అన్ఫాలో చేయి, అంతకుమించి నువ్వు చేసేది ఏముంది చెప్పు. బ్రో ఎవరో కుమార్ అంట. ఎన్టీఆర్ గ్లిమ్స్ ఎలా ఉంది. యాక్చువల్గా నేను మహేష్ బాబు గారి ఫ్యాన్, బట్ నాకు ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం బ్రో. గ్లిమ్స్ అయినా, ట్రైలర్ అయినా, మూవీ అయినా ఎలా ఉన్నా సరే నేను ఎన్టీఆర్ గారి కోసం వెళ్తాను, చూస్తాను బ్రో. కొద్దిగా సైడ్కి వెళ్ళి ఆడుకో. సైడ్కి వెళ్ళి ఆడుకోవాల్సిన అవసరం లేదు బ్రో. డైలీ నైట్ 10 to 2 వరకు నా ఛానల్లో లైవ్ ఉంటుంది, వచ్చి చూడు బ్రో. డైలీ ఆడుకుంటాను నేను గేమ్స్. రివ్యూ బాగానే చెప్పావు, కానీ రామ్ చరణ్ నచ్చడు అని అన్నావు. నీకు నచ్చకపోతే వచ్చే నష్టమేం లేదు. తిరు తేజ అంట. బ్రో ఫస్ట్ వన్, ఇక్కడ అందరికీ నచ్చాలని లేదు. అండ్ ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన తర్వాత నువ్వు మాట్లాడు. మధ్యలో జడ్జ్ అయ్యే బ్రో. నాకు మళ్ళా రాజన్న డైలాగ్ గుర్తొస్తుంది. నువ్వు జాన్వీని బొక్క అంటావా, నీ CPU హ్యాంగ్ అయిపోద్ది, BGM క్రాష్ అవుతుంది వాడుతుంటే, నీ యూట్యూబ్ ఛానల్కి స్ట్రైక్ పడుతుంది. బ్రో నువ్వు చెప్పినవన్నీ ఎప్పుడో జరిగిపోయినాయి బ్రో, ఇప్పుడు కొత్తగా జరగాల్సింది ఏం లేదు. కానీ ఇలాంటి తిట్లు నన్ను ఎవరు తిట్టలేదు బ్రో, లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా. బ్రో ఎవరో బాబోయ్ ఐ లవ్ యూ నిక్కీ అని చెప్పి తెగ పెట్టేశాడు. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. వచ్చిందండి వయ్యారి. రామ్ చరణ్ నచ్చాడంట. పోవే బ్రెయిన్ లేదానా, కళ్ళు లేదు నీకు, మూవీ బ్లాక్ బాస్టర్, పిచ్చి ఎర్రిదానా. మిన్ను బ్రో, ఫస్ట్ నువ్వు స్కూల్కి పోయి చదువుకో, ఓకే? నువ్వు చదువుకున్న తర్వాత వచ్చి మాట్లాడు. చదువుకోండి ఫస్ట్. నేనే చెప్పాను రామ్ చరణ్ గారు ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు, మూవీ చాలా బాగుంది అని చెప్పి. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒక మూవీ బాగుంది అని చెప్పడం నేను చేసింది తప్పు అన్నమాట. బయట పెద్ద మూవీకి ఎంత హేట్ రేట్ ఉంది, ఎంత రోస్ట్ చేస్తున్నారు అనేది మనందరికీ తెలిసిందే. అయినా సరే నేను మూవీ చూసి జెన్యూన్గా రివ్యూ ఇస్తే ఈయన రామ్ చరణ్ గారి ఫ్యాన్ అంట, వచ్చి ఇలా కమెంట్ పెడుతున్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. నేను చెప్పిన పాయింట్ ఏంటి, బేసిక్గా నాకు రామ్ చరణ్ గారు నచ్చరు, బట్ ఫస్ట్ టైం ఒక హీరో ప్రాణం పెట్టి యాక్ట్ చేయడం చూశాను అని చెప్పా. అంటే నేను ఇక్కడ రామ్ చరణ్ గారిని మెచ్చుకున్నాను రా. అది నీకు అర్థం కావట్లేదు. నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకో ఫస్ట్. టికెట్ పిక్ పంపు చూద్దాం, ఈ మూవీకి పోయావా. ద గేర్ షిఫ్టర్. బ్రో నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూడు బ్రో, నేనే వీడియో రికార్డ్ చేసి మరి పెట్టాను. సరే బ్రో, నెక్స్ట్ టైం నుంచి నేను ఏ మూవీకి వెళ్ళినా కూడా ఒక సెల్ఫీ తీసుకొని పంపిస్తా థియేటర్లో. సూపర్, మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మూవీలో బాయ్ ఉన్నాడు, ఏదైనా గుర్తుపట్టావా మేడం? మూవీలో బాయ్ ఉన్నాడా సార్? నాకు నిజంగా తెలియదు సార్. నేను వెళ్ళిన థియేటర్లో అయితే బాయ్ నేయలేదు. మరి నువ్వెళ్ళి థియేటర్లో పెట్టారేమో నాకు తెలియదు. ఈయన ఎవరో అజయ్ PSPK అంట. చాలా వల్గర్ కమెంట్స్ పెట్టాడు. నిజం చెప్తున్నా, రాడ్డు దిగిపోద్ది అంట.
ఈ కామెంట్ని పట్టుకొని నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇస్తే మాత్రం ఈ బ్రోకి దింపుతారు రాడ్డు. దిగిపోద్ది. కానీ నేను ఇలాంటి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకోవాలి అనుకోవట్లేదు. చాలా మట్టుకు జెన్యూన్ ఫ్యాన్స్ అయితే థ్యాంక్ యూ మేడం, జెన్యూన్ రివ్యూ ఇచ్చినందుకనే పెట్టారు. టమాటోలు గుడ్లు ఈజ్ పర్సనల్. ఎస్ బ్రో, పర్సనల్. నీ వీడియోస్ నేను కూడా చూస్తాను, నాకు నచ్చుతాయి. ఒక్కొక్క వీడియో నచ్చవు. మేము ఎప్పుడైనా కామెంట్ పెట్టానా నచ్చవు అని అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. ఎస్, నాకు అర్థమైంది. అంటే నేను అనుకుంది ఏంటంటే నాకు రామ్ చరణ్ గారు నచ్చకపోయినా తను ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు అనే పాయింట్ని తీసుకుంటారు అనుకున్నాను. బట్ ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు అనే పాయింట్ని వదిలేసి నాకు నచ్చరు అనే ఒక పాయింట్ని పట్టుకున్నారు చూడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇంకా నేనేం మేబీ నేను చెప్పింది మీకు సరిగా కన్వే అవ్వలేదు అనుకుంటా. మళ్ళీ ఒకసారి వీడియో రిపీట్ చేసి చూడండి. అక్క, నువ్వు పెద్ద అందగత్తి అనుకుంటున్నావా? చరణ్ నచ్చడు అని చెప్తున్నావు. నువ్వు ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్వి, గుర్తుపెట్టుకో. రెండోసారి ఎవరిని పడితే వాళ్ళని నచ్చరు అని ఎవరికి అనవద్దు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. చిట్టిబాబు అంట. గైస్, మీరు ఒక్కసారి హార్ట్ఫుల్గా చెప్పండి, మీకు ప్రతి ఒక్క హీరో నచ్చుతాడా? ఎంతమంది పవన్ గారిని హేట్ చేయరు? ఎంతమంది మహేష్ బాబుని హేట్ చేయరు? ఎంతమంది ఎన్టీఆర్ గారిని హేట్ చేయరు? ఎంతమంది అల్లు అర్జున్ గారిని హేట్ చేయరు? ఇక్కడ ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు. అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. అలా అని చెప్పి నాకు రామ్ చరణ్ గారు నచ్చరు అని చెప్పాను తప్ప నేను రామ్ చరణ్ హేటర్ అని చెప్పలేదు, అండ్ మూవీ బాగాలేదు అని చెప్పలేదు. నేను మూవీ గురించి పాజిటివ్ రివ్యూ ఇచ్చాను. దాని పక్కన పెట్టేసి స్టార్టింగ్లో చెప్పిన ఒక పాయింట్ దగ్గర నువ్వు ఆగిపోయినావు చూడు. ఇంకేం చెప్పలేను బ్రో. ఆర్సీ నచ్చడు అన్నప్పుడు ఎందుకు వెళ్ళారు? ఐ వాంట్ టు క్లారిఫై. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. యా బ్రో, మాట్లాడుకుందాం. మూవీ గురించి చెప్తున్నావు, ఓకే. రామ్ చరణ్ నచ్చడు ఏంది? నచ్చకపోతే చెప్పకు, ఓకేనా? చెప్తా బ్రో, నా ఇష్టం. నువ్వెవరు బ్రో నాకు చెప్పడానికి? ఐ యూజ్ ఇట్ టు లైక్ ఆల్ యువర్ వీడియోస్ బట్ ఐ డోంట్ నో యూ హేటెడ్ రామ్ చరణ్. బికాస్ ఆఫ్ దట్ ఐ వోంట్ లైక్ యువర్ వీడియోస్ ఎనీమోర్. అరవింద్ చెర్రీ బ్రో, నాకు రామ్ చరణ్ గారు నచ్చరు అని చెప్పాను, బట్ నేను ఎక్కడ కూడా రామ్ చరణ్ గారి హేటర్ని అని మెన్షన్ చేయలేదు. అది నువ్వు నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అండ్ ఇంకోటి, మూవీ బాగాలేదని నేను చెప్పలేదు, మూవీ చాలా బాగుందని పాజిటివ్ రివ్యూనే ఇచ్చాను. చూడక్క, నువ్వు గేమ్స్ ఆడుకో, మూవీ రివ్యూలు నీకెందుకు? నేను ఎవరు అడగలేదు బ్రో. నువ్వు అడిగినావని నేను గేమ్స్ ఆడలేదు, నువ్వు అడిగావని నేను రివ్యూలు చెప్పట్లేదు, నువ్వు అడిగావని నేను ఒమేగల్ కంటెంట్ చేయట్లేదు, నువ్వు అడిగావని నేను రియాక్షన్స్ ఇవ్వట్లేదు. నాకు నచ్చింది నేను చేసుకుంటా. నీకు నచ్చలేదనుకో దెన్ గో. ఏమన్నాడు? నీకు నచ్చలేదనుకో దెన్ గో. అంటే నువ్వు విన్నది కరెక్టే, అదే అన్న. జానీ సిన్స్ అంట, నువ్వెన్నైనా చెప్పు, మూవీ నచ్చలేదు. ఓకే బ్రో, నాకు నచ్చిన మూవీ నీకు నచ్చాలి అని రూల్ ఏం లేదు కదా, ఎవరిష్టం వాళ్ళది. టమాటో పర్సనల్. ఎస్, పుచ్చోక్. అండ్ ఇవే కాకుండా చాలా వల్గర్ కమెంట్స్ వచ్చాయి, బట్ వీటిని నేను పెట్టదలుచుకోలేదు. అండ్ ఇంకోటి, నాకు పర్సనల్గా కూడా డిఎం చేస్తున్నారు, రామ్ చరణ్ నచ్చడు అంటావా అని చెప్పి. బ్రో, నేను నచ్చడు అనే పాయింట్ దగ్గర ఆగిపోకండి, ఇంకా ముందుకెళ్ళి వీడియో చూడండి, ఎండింగ్ వరకు చూసిన తర్వాత మాట్లాడండి. చాలామంది పర్సనల్ డిఎమ్స్ చేస్తున్నారు, పొడి చేస్తా పీకేస్తా అని చెప్పి. నేను పబ్లిక్గా చెప్తున్నాను, నువ్వేం పీకలేవు బ్రో, ఓకే? గుర్తుపెట్టుకో. జస్ట్ మా అయితే వీడియో కింద కమెంట్ చేయగలవు, అంతకుమించి నువ్వు పీకేదేం లేదు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఏదో ఆవేశంలో పెట్టిన కమెంట్ కానీ పోయి చదువుకో. ఒక క్లారిఫై ఇద్దాం అనుకుంటున్నాను. రామ్ చరణ్ గారు నచ్చరు అనే వర్డ్ నేను ఎందుకు యూస్ చేశాను అంటే, ఏమో నాకు తెలీదు, అది మేబీ తను ఒక పెద్ద హీరో కొడుకపడం వల్ల అనుకుంటా. స్టార్టింగ్లో నాకు రామ్ చరణ్ గారు అంటే ఏంటి అంటే, ఓకే తండ్రి పేరుని చెప్పుకొని వచ్చాడు, అందుకే అంత హైపు, అంతే తప్ప ఏమీ లేదన్న ఫీలింగే నాకు ఉండేది. ఒక హీరో నచ్చాలి, ఒక హీరో నచ్చద్దు అనకపోవడానికి మనకు రీజన్స్ అవసరం లేదు. కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు. ప్రతి ఒక్కరికి అందరూ నచ్చాలని లేదు కదా. రాముడు లాంటోడే రావణాసుడికి నచ్చలేదు, అలాంటప్పుడు మనం ఎంత చెప్పు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను చాలామందికి నచ్చాను, అలా అని చెప్పి నేను యూట్యూబ్లో లేకుండా పోతానా? ఇంపాసిబుల్, అది జరగదు. మూవీ అయితే చాలా బాగుంది గైస్, వెళ్ళి చూడండి, బ్లాక్ బస్టర్ హిట్ అయిపోవాలి. థ్యాంక్ యూ.